తర్వాత నామం 113వ నామం వృషాకృతి. వృషాకృతి అంటే ధర్మమే ఆకారంగా కలిగినటువంటి వాడు, ధర్మస్వరూపుడు. ఏ శక్తి అయితే నిలబెడుతోందో ఆ సృష్టి స్వరూపుడు ఎవరయ్యా అంటే ధర్మమే ఆ రూపంలో ఉంది కనుక ధర్మాకారుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన వృషాకృతి అయినటువంటి వాడు. ధర్మం ఎప్పుడు గతి తప్పుతుందో, అధర్మం పెంచుకెలిగినప్పుడు ఆయా కాలంలో ఆయా ధర్మం ప్రకారము నేను ఉద్భవిస్తాను అని చెప్పి, అంటే నేను పుడతాను పుట్టి ధర్మాన్ని రక్షిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పాడు. ధర్మం నిలబెట్టడం కోసం అనేక ఆకృతుల్లో, అనేక రూపాల్లో, ఆకృతి అంటే రూపం అనమాట, అనేక ఆకృతుల్లో ఆయన అవతారాలు ఎత్తుతూ ఉంటాం. విష్ణుమూర్తి యొక్క అవతారాలు కనుక మనం తీసుకున్నట్లయితే దశావతారాలు అని చెప్పుకున్నాం. ఇంకా ఉన్నాయి 21 అవతారాలు చెప్తారు విష్ణుమూర్తి యొక్క అవతారాలు. కానీ అందులో మనకు కావాల్సింది ఏంటంటే దశావతారాలు అని చెప్పుకున్నాం. ఈ దశావతారాల్లో మనం తీసుకున్నట్టయితే ఒక్కొక్క అవతారంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన అనేక రకాలైనటువంటి రూపంలో మనకు కనిపించి ధర్మాన్ని నిలబెట్టి జగత్తుని కాపాడేటువంటి ధర్మ సంస్థాపన అర్థాయ సంభవామికే అని గీత చెప్తుంది. అలాగే రామాయణం ఏం చెప్తుంది, రామో విగ్రహాన్ కర్మ అని చెప్తుంది. ధర్మానికి ప్రతిరూపం ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రమూర్తి అని చెప్తుంది. అనేక రూపాల్లో మనకి విష్ణుమూర్తి అవతరించి ఆ కాలంలో అంటే మనుషులు ఎవరైతే అజ్ఞానం ఉందో అజ్ఞానంతో పనులు చేస్తున్నప్పుడు ధర్మానికి ప్రజల్ని హింసిస్తుంటారో, ధర్మానికి హాని తలపెడతారో, అటువంటి హాని తలపెట్టినటువంటి వాళ్ళని నిర్మూలించడానికి భగవంతుడే అవతారంలో వచ్చి ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు. పరమాత్మని యొక్క ఆకృతి రూపాలే అయినప్పటికీ వాటిని మనం ధర్మాకృతిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కనుక ఈ పరమాత్మ వృషాకృతి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆయన ఆకృతిని అంటే ఆయన రూపం మన మనసులో మెదులుతున్నప్పుడు ఒక రకమైనటువంటి తన్మయత్వానికి మనం లోబడిపోతాం అన్నమాట. అంటే మహదానందం పొందుతూ అదే మనకి బ్రహ్మానందం. భగవంతుణ్ణి వారికి ఇష్టం వచ్చినటువంటి ఆకృతిలో భక్తితోటే ఆయన తన రూపాన్ని మనసులో నిలుపుకున్నటువంటి భక్త శిఖాములు అనేక మంది ఉన్నారు. ఒక త్యాగయ్య గాని, ఒక అన్నమయ్య గాని, భక్త రామదాసు గాని, ఒక మీరాబాయి గాని, ఇలా అనేక రకాలైన భక్త శిఖాములందరూ కూడా అనేక రూపాల్లో వారికి తోచినటువంటి రూపాల్లో ఆయన భక్తిని ప్రదర్శించారు. మనకి ఆయన దిగా చూపించేటప్పుడు అనేక రూపాలు చూపించేటప్పుడు ఒకే రూపం అయి ఉండొచ్చు. అనేక సందర్భాల్లో చూపించేటువంటి తేలిని బట్టి కూడా ఆయనకి వేరు పేర్లు ఉంటాయి. ఉదాహరణకి చెప్పాలి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు తన చిటికిన వేలు కోటితోటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అప్పుడు గోకుల్ని గోపాలకుల్ని కాపాడినాడు అని చెప్తాడు. ఇంకా ఆయన గోవర్ధనుడు అయినాడు. ఆ గోవర్ధనుడు అయినాడు కనుక అంటే ఆ సందర్భానుసారంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనం గోవర్ధనుడు అన్నాం. ఇలా అనేక రకాలైనటువంటి దైవము అనేక రూపాలు ఉండటం వల్ల అనేక పేర్లు కలిగినాయి. కోదండాన్ని ధరించిన వాడు కనుక రాముణ్ణి కోదండరాముడు అంటాం. కౌశల్య పుత్రుడైనాడు కనుక కౌశల్యాసుతుడు అంటున్నాం. అలాగే దశరథుడికి తనయుడు కనుక దశరథ తనయుడు అంటున్నాం. శ్రీరాముడే అయినా కానీ ఆయన సందర్భానుసారంగా అనేక రకాలైనటువంటి నామాలు మనకి నామాలుగా మనం చెప్తాం. అనేక రకాలైనటువంటి రూపాల్లో మనకి ఇచ్చినప్పుడు ఆ పుండరీకాక్షుడు అయినటువంటి ఆ పరమాత్మ ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అంటే పద్మనయన అంటే పద్మములో కన్నుడు కలిగినటువంటి ఆ కన్నులతోటి మనకి తన యొక్క కరుణార సామర్థ్యాన్ని ఇస్తున్నాడు కనుక అటువంటి ఆకృతి కలిగినటువంటి వాడు కనుక అటువంటి అత్యంత ధ్యానధారణమైనటువంటి యోగ్యమైనటువంటి ఆకృతి ఉన్నటువంటి వాడు ధర్మాకృతిలో ఉన్నటువంటి వాడిని మనం వృషాకృతి అనొచ్చును. ఆయన ఎవరయ్యా ఎట్లా ఉంటాడయ్యా అంటే ఆయన యొక్క రూపం కనుక మనం తీసుకున్నట్టయితే పూర్ణ చంద్రుడు అంటే అన్నమి నాటి చంద్రుడితో మితమైనటువంటి కాంతితోటి ప్రకాశిస్తుంటాడు. అటువంటి ప్రకాశిస్తున్నటువంటి చంద్రుడు ఎంతటి కాంతి ఉంటుందో అటువంటి కాంతితోటి మనకి వెలుగులు ప్రసాదిస్తున్నాడు. తర్వాత చల్లదనాన్ని కారుణ్యాన్ని వర్షించి విషయాన్ని ఆనందపరుస్తున్నాడు కనుక అటువంటి రూపాలన్నీ కలిగించేటువంటి వాడు కనుక ఆయన్ని మనం ఇవన్నీ కూడా ఆయన రూపాలే. ఇటువంటి రూపాలు కలిగినటువంటి ఆయన కనుక మనం ఆయన్ని షాకృతి అని చెప్పి ధర్మ సంస్థాపనలో ఒక భాగాలే ఇవన్నీ కూడా. ఆయన మహత్తులన్నీ కూడా నారాయణ స్వరూపుడైనటువంటి ఆయన నారాయణ స్వరూపుడు కనుక ఆయన నారాయణ స్వరూపుడు యొక్క అవన్నీ కూడా ఆయన యొక్క రూపాలేనమాట. కనుక అటువంటి ఆయన్ని మనం షాకృతి అని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే ధర్మమే ఆకృతిగా కలిగినటువంటి వాడు కనుక నారాయణని పట్టిన ధర్మాన్ని ఎవరైతే ధర్మం తప్పిన వాళ్ళని ధర్మపరులుగా చేయటం, అలా కాకుండా ఎవరైతే ధర్మ భ్రష్టత్వం కలిగిస్తారో వాళ్ళని నాశనం చేయటం అటువంటి ఆయన్ని మనం షాకృతి అని చెప్పి మనం పరమాత్మ స్వరూపాన్ని ఎలా మనం చూడాలి, ఎప్పుడు చూద్దామా అని తరతరాడుతూ ఉంటారు. అంటే ఎట్టి పారస్యంలో ఉండేటువంటి వాళ్ళు తప్పించినటువంటి భక్తులు వాళ్ళకి ఎప్పుడైతే పరమాత్మ యొక్క మనకి
ఆయన యొక్క కరుణారత దృష్టికి మేము ఎప్పుడు ఆయన దృష్టిలో ఉంటాము. ఆయన మన మీద కరుణను ఎప్పుడు ప్రసాదిస్తాడు అని చెప్పి ఆయన కరుణ కోసము అటు తప్పిస్తూ ఉంటారు అనమాట. అటువంటి తాపత్రయాలు ఉంటాయన్నమాట. అంటే ఆయన ఇచ్చేటువంటి సుఖాలు కానీ అవన్నీ కూడా ధర్మబద్ధంగానే ఉంటాయన్నమాట. ఇలాంటి తాపత్రయాల్లో జనరల్ గా తాపత్రయాలు అనేటువంటి 3 విధాలుగా ఉంటాయి. ఆధ్యాత్మిక తాపత్రయం అని చెప్పి, ఆది భౌతికం అని చెప్పి, ఆది దైవికం అని చెప్పి 3 రకాలుగా ఉంటాయి. ఆధ్యాత్మిక తాపత్రయం ఏంటంటే మన శరీరంలో కలిగేటువంటి వ్యాధులు కానీ, లేకపోతే మానసికమైనటువంటి ఇవన్నీ కూడా తపతమ అవిశ్వాసం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక తాపత్రయం వస్తాయి. భగవద్గీతలో పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవం అంటే సత్పురుషులను రక్షించి దుష్టులను శిక్షించి ధర్మ సంస్థాపన చేయడానికి భూలోకంలో అవతరిస్తూ ఉంటాను. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సాధువులు అంటే ఎవరు? అహింస గాని, సత్యం గాని, బ్రహ్మచర్యం అంటే నియమాలను పాటించి వీటితో పాటు యజ్ఞం, దానం, తపస్సు ఇలాంటివన్నీ వర్ణ ధర్మాలన్నీ కూడా పాటిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే నిష్కృతం చేస్తారో అంటే వాళ్ళని హింసిస్తూ ఉంటారో వాళ్ళ నుంచి ఆ సాధువుల్ని కాపాడటం, వాళ్ళకి ప్రముఖతను కల్పించడం అనేటువంటివి కూడా ఆయన యొక్క ధర్మం అనమాట. ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళకి మోక్షాన్ని కల్పించడం అనేటువంటిది ఈయన వాళ్ళ యొక్క ధర్మం అనమాట. కనుక అటువంటి వాళ్ళందరికీ కూడా మోక్ష మార్గాన్ని ప్రసాదించేవాడు ఆ పరమనారాయణ పరమాత్మ. అలాగే ఇక్కడ దుష్కృతులు అంటే సదాచార సంపన్నులు, తప్పులు చేయనటువంటి వాళ్ళు, అమాయకులు, అహింస, సత్యము, అహింస, మోసం ఇలాంటి వాటి ఎవరిని ద్వేషించడం మొదలైనటువంటి పనులు చేసేవాళ్ళు దుష్కృతులు ఉంటారు. అటువంటి వాళ్ళకి హాని కలిగించే వాళ్ళని దుష్కృతులు ఉంటారు. అటువంటి దుష్కృతుల్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించటమే దేవుని యొక్క లక్ష్యం అని చెప్పాల్సింది. ధర్మ సంస్థాపన చేయటంలో మనం ఇందాక ధర్మం అంటే ఏంటో చెప్తుంది. జనరల్ గా మనకి ఏం చెప్తుంటారంటే ధర్మం 4 పదాలను నడుస్తూ ఉంటుంది గురించి చెప్తుంటారు. ధర్మాన్ని దేవతతో కొలుస్తుంటారు. ఆ ధర్మదేవతకు 4 పాదాలు ఉంటాయి అంటుంటారు. అంటే ధర్మదేవతని గోవుతో పోలుస్తారు ఉంటారు. ఆ గోవుకి 4 పాదాలు ఉంటాయి కనుక ఆ 4 కాళ్ళను కూడా ఏంటాయి అంటే 1 అహింస, 2 సత్యం, 3 శాంతి, 4 దయ. ఈ ధర్మదేవతకి 4 పాదాలని చెప్పుకున్నాం కనుక ఈ నాలుగు కూడా ఎక్కడైతే వర్ధిల్లుతూ ఉంటాయో అక్కడంతా కూడా ధర్మబద్ధంగా ఉన్నట్టు అనమాట. ఈ 4 భాగాలు పూర్తిగా పోయినప్పుడు మనకు ఉన్నటువంటి కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తూ ఉంది అంటారనమాట. అంటే యొక్క పాలు చాలా తగ్గిపోయింది అన్నటువంటి 75% వీటన్నిటికీ కూడా విలువ పోయింది అని చెప్తాం అనమాట. నేను మళ్ళీ ఈ లోకంలో అవతరిస్తాను అని చెప్పాడు అనమాట. ధర్మాన్ని బోధించవలసిన బాధ్యత గురువు మీద ఉంది అని చెప్తాను. భగవంతుడు అనేటువంటి వాడు గురు రూపంలో మనకు వస్తాడు అనమాట. కనుక ఈ భగవంతుడి యొక్క రూపమైనటువంటి గురువు ఏం చేస్తాడనమాట, ఇద్దరికి ధర్మబోధ చేసి వాడిని సన్మార్గంలో పెట్టడం అనేది ధర్మంగా భావించారు. అందుచేతనే మనకి అనేక రకాలైనటువంటి గురువులు మనకి అనేక మంది వచ్చి మనకి అప్పుడప్పుడు కూడా ధర్మబోధన చేస్తుంటారు. అటువంటి వాడల్లో మనకు ముఖ్యంగా శంకరాచార్య కానీ, రామానుజాచార్య కానీ, మధ్వాచార్య కానీ ఇలాంటి వాళ్ళు ఎందరో మహానుభావులు. వాళ్ళందరూ కూడా భూమి మీద అవతరించి వీళ్ళందరినీ కూడా స్వరూపంగానే మనం భావిస్తాం. అందుకని గురువుని ప్రమూర్తి స్వరూపంగా భావిస్తుంటారు. కనుక ఆ గురువు దగ్గర ధర్మ సూక్ష్మాలు నేర్చుకొని మనం ధర్మబద్ధంగా ఉండి విశ్వ ధర్మాన్ని పాటిస్తూ అన్ని పాటిస్తూ మన వంతు కార్యక్రమాన్ని చేస్తూ మనం ప్రయత్నించాలన్నమాట. మనం సమాజంలో ఒక దేశంలో పుట్టాం కనుక, ఈ భూమి మీద పుట్టాం కనుక మన వంతు కార్యక్రమంగా మనం ధర్మబద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే ఆశిస్తున్నాం. దీంతో 113 నామాలు పూర్తయినాయి. 114వ నామం విగ్రహ. ఈ నామాన్ని గురించి వచ్చే క్లాస్ లో మనం చదువుకుందాం. సర్వే జన శాంతి స్వస్తి సర్వశ్రీ రామార్పణ. శాంతి శాంతి శాంతి.